మీరు ఆలోచన చేయడమే కాదు మీరు ఆలోచన చేసి గ్రామంలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఆలోచింపజేసే విధంగా ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి చెప్తా ఉన్నా, ఇప్పుడు ఎన్నికల్లో మీ ఓటు కేవలం ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఎన్నుకునేందుకు వేసే ఓటు కాదు. మీ ఓటు ఈరోజు మీరు వేసే ఓటు ఒక తూతూ మంత్రంగా ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీగానో ఎన్నుకునే ఓటు కాదు. ఈరోజు మీరు వేసే ఈ ఓటు ఆ పిల్లల భవిష్యత్ మారుతుంది. మీరేసే ఆ ఓటుతో ఆ పిల్లల తల్లిదండ్రుల భవిష్యత్ మారుతుంది అని చెప్పి కూడా జ్ఞాపకం ఉంచుకోమని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి మీ పిల్లల భవిష్యత్ కోసం యుద్ధం చేయడానికి నేను సిద్ధం. మీరంతా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఇక రెండవ అంశం ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇక రెండవ అంశం మన బంగారు తల్లుల గురించి రెండవ అంశం మన ఆడబిడ్డల గురించి, మన చిట్టి తల్లుల నుంచి మన అక్క చెల్లెమ్మల వరకు, మన అక్క చెల్లెమ్మల నుంచి వృద్ధాప్యంలో ఉన్న అవ్వల దాకా గత ప్రభుత్వాలు వారి మంచి కోసం ఏం ఆలోచన చేశాయి అనంటే, గత ప్రభుత్వాలు నా అక్క చెల్లెమ్మల కోసం, ఆ చిట్టి తల్లుల కోసం, ఆ అవ్వల కోసం ఏం ఆలోచన చేశాయి అని అడిగితే, గత ప్రభుత్వం ఏం చేసింది వాళ్ళ కోసము అని అడిగితే కనీసం చెప్పేందుకు ఒక్కటైనా కూడా కనిపిస్తుందా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గత ప్రభుత్వాలు ఎంత దారుణంగా ఆలోచన చేశాయి అనంటే, గతంలో మన రాష్ట్రంలో 100కి దాదాపు 30 మంది ఆడపిల్లలు 10వ తరగతి కూడా పూర్తి చేసిన పరిస్థితి లేదంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గత పాలకుల పాలనలో ఏ రకంగా ఇంత దారుణంగా వాళ్ళు ఆలోచన చేశారు అనంటే, వాస్తవాలు ఎలా ఉన్నా కూడా పట్టించుకోలేదు అనంటే, ఏకంగా 100 మంది పిల్లల్లో ఏకంగా 30 మంది ఆడపిల్లలు 10వ తరగతి కూడా పూర్తి చేసిన పరిస్థితే లేదు అనంటే, మన రాష్ట్రంలో ఇదొక్కటే కాకుండా మన రాష్ట్రంలో బాల్య వివాహాలున్నా గతంలో ఆపే పరిస్థితి కూడా లేదు అనంటే, మన రాష్ట్రంలో తల్లికి ఎన్నో ఆశలున్నా కూడా తన బిడ్డను, వారి భవిష్యత్తును నిర్ణయించే ఆదాయం ఆ తల్లుల చేతుల్లో లేదు అనంటే, మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నా కూడా పాలకులు పట్టించుకోలేదు అనంటే, మరి అలాంటి పాలకులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా.